ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లే క్రమంలో ఎదురైన చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలి అని సీక్రెట్ సర్వీస్ కు ఆదేశాలు జారీ చేశారు. యుఎన్జీఏలో 3 దురదృష్టకర ఘటనలు జరిగాయని ట్రంప్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఫస్ట్ ఎస్కలేటర్ ఆగిపోయింది, ఆ తర్వాత టెలిప్రాంప్టర్ పని చేయలేదు అని గుర్తు చేశారు. ఇక ఆడిటోరియంలోని సౌండ్ సిస్టమ్ ఘోరంగా ఉంది అన్నారు ట్రంప్. అయితే ఇది అనుకోకుండా జరిగిన ఘటనలు కాదు అని, ఉద్దేశపూర్వకంగా చేసినవే అని ఆరోపించారు. ఈ లోపాలపై దర్యాప్తు చేపట్టాలి అని యుఎన్ సెక్రటరీ జనరల్ కు లేఖ రాస్తాను అని చెప్పారు ట్రంప్. దీనిలో సీక్రెట్ సర్వీస్ ను భాగస్వామి చేయాలి అన్నారు. నిన్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వరుస చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆయన ఎక్కగానే ఎస్కలేటర్ ఆగిపోయింది. సభలో ఆయన మాట్లాడుతూ ఉండగా టెలిప్రాంప్టర్ పనిచేయలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఫస్ట్ లేడీ మెలనియాతో కలిసి వెళ్లారు ట్రంప్. వేదిక వద్దకు వెళ్లేందుకు వీరిద్దరూ ఎస్కలేటర్ ఎక్కగా అది వెంటనే ఆగిపోయింది. దీంతో అయోమయానికి గురైన ట్రంప్, మెలనియా ఆగిన ఎస్కలేటర్పై మెట్లు ఎక్కి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనలపై స్పందించిన ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్, అమెరికా అధ్యక్షుడి ఒప్పందంలోని బృందంలోని ఓ వీడియోగ్రాఫరే పొరపాటున ఎస్కలేటర్ సేఫ్టీ బటన్ను నొక్కి ఉండొచ్చని తెలిపారు.